గగన్ అందరూ నా గురించి తప్పుగా చెప్తారు, కానీ ప్యాకెట్లో మనమే కింగు. ఏంట్రా? మన స్వామిని ఇక్కడ కొంతమంది చేతక బాధేస్తున్నారు. నువ్వు త్వరగా రా. ఇదిగో వస్తున్నా. నేను గగన్ రా. అసలు నువ్వెవరో చెప్పరా? ఏంట్రా? వద్దు సాము, మనకెందుకు తీసుకో. కరెక్ట్ తీసుకో. లేటుగా వచ్చారా ఏంటి? గగన్ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నువ్వు నా బాడీని తీసుకెళ్లేవాడివి. మై బాడీ అయ్యా. తలుపు తెరవు కదా, వెంటనే ఎక్కేసేయండి. వెరీ గుడ్, చెప్పగానే విన్నాడు. స్వామి వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ. మిమ్మల్ని కొట్టాడు. అసలు మీ మధ్య సమస్య ఏమిటి? నాతో ఏ సమస్య లేదయ్యా. నీ లవర్ తోనే సమస్య. నీ అమ్మాయి? తను ఎవరైనా అడుగుతున్నావా? నేను చూశాను కదా, అందం అంటే అందం. ఎక్కడ పెట్టావురా బంగారాన్ని? ఆ లారీ డ్రైవర్ ఒక అమ్మాయి గురించి చెప్పాడు, ఇప్పుడు ఈయన ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు. ఇంతకు ఈ అమ్మాయి ఎవర్రా? దాందే ఉంది, బాగుంటే ఓకే చేసేయాల్సిందే కదా. నేను అమ్మాయిని ఓకే చేసేసా. ఈయనకు ఓకే అంటే నాకు ఇబ్బంది ఏముంది? ఎక్కడ అమ్మాయి? తను ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను వెతికి కనిపెడతాను. ఈలోగా ఎవరైనా ఎత్తుకుపోతే సరే రండి, వెతుకు చూద్దాం. అరే ఈ కారు లోపలే ఉండాలి. అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడుంది? ఎక్కడ అమ్మాయి ఎక్కడ? అరే ఇక్కడే ఉండాలయ్యా, నేను చెబుతున్నాను కదా. పీకల దాకా మందు తాగి ఎదుటి పిచ్చోడిని చేసామంటే చంపి పారేస్తా. అలా ఏం కాదురా, నిజంగానే చూసాను. పీక బిసికేస్తా. జాగ్రత్త చూసుకో. అది కాదు, మందు కొడితే ముసుగుదని పడుకోవాలంతే. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు చెప్పింది బట్టి చూస్తూ ఉంటే ఇది ఎవరో తప్పక ప్లాన్ వేసి చేసుంటారు. నువ్వు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ గా ఒక కంప్లైంట్ రాసి ఈ కేసు ఇప్పుడే రిజిస్టర్ చేద్దాం. వెళ్ళమ్మా. సార్, ముఖంలో ఏంటి దెబ్బ? அது ஒரு சின்ன ஆக்சிடென்ட்யா. 3 ஸ்டிச். பரவாயில்ல. ஆமா, இந்த சிட்டில குலானுங்கிற பேர்ல ஒரு தட்டு கடைக்காரன் உண்டா? அவன் ஒரு கேடி நினைக்கிறேன். గగన్ కేడి కదా సార్? அவன பிள்ளை கறியும் அறியுமோ? తెలుసు. உடனே அவனை பார்க்கணும். போய் கூட்டு வா సార్. போங்கறல. హలో, ఎవరు? నీ అబ్బన్రా. ఎవరన్నా నాకు ఫోన్ చేసి మా నాన్న పిలవమంటుంది? ఏరా సోమసుందరం కొడక, నేను నిన్ను కన్నా తండ్రినిరా. అయ్యో, నన్ను కన్నా నా బంగారు బాబు. మీ గొంతు విని ఛానల్ అయ్యేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. అందుకనేరా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడమనేది. ఇదిగో, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నేను నిన్ను ఇప్పుడే చూడాలి, వెంటనే బయలుదేరిరా. నన్ను ఎందుకు ఇప్పుడు మీరు చూడాలి? నేను ఎందుకు ముందులాగే సన్నగానే ఉన్నాను. కాస్త లావాయికి నేనే వచ్చి కనపడతాను. అది మాత్రమే కాదు నాన్న, కొట్టు పీక్ టైంలో ఉండగా మీరు ఫోన్ చేశారు నాన్న. నీ పనులవి చూసుకుని వచ్చేసరికి నేను పైకి పోయానే అనుకో. ఇదిగో వద్దు, మీరు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడి నన్ను పిచ్చోని చేయదు నాన్న. నా మీద నీకు నిజంగా అభిమానం అవి ఉంటే పొద్దు చొక్క పొడిచేలోగా నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. అది కదా నాన్న, నేను పెట్టేశాడు. గగన్ స్టేషన్ వరకు వస్తావా? ఎస్ఐ నేను చూడాలంటున్నారు. మా నాన్నలాగానే ఎస్ఐ ప్రసాద్ గారు నన్ను అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నారు. దేనికే? మా నాన్న వారానికి వస్తే నన్ను చూడకుండా ఉండలేడు. మా నాన్నకి నా మీద ప్రేమ ఎక్కువ, అలాగే ప్రసాద్ గారికి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే చూడకుండా ఉండలేకపోతున్నారు. దేనికే? అది నా దగ్గర ఉన్న డబ్బు మీద ఉన్న ప్రేమతో. ఇతను కొత్త ఎస్ఐ ఆరుముఖం. ఇతనికి తెలుగు తెలీదు. హాఫ్ తమిళ్ హాఫ్ మలయాళం. రేటు తమిళలోనా లేక తెలుగులోనా? అదంతా నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు. ఈ పిండి అయిపోగానే కొట్టు మూసేసి నేను ఒకసారి ఊరు వెళ్ళి నాన్న చూసొస్తాను. ఎస్ఐ గారు వచ్చారు, ఆయనకే కంప్లైంట్ ఇవ్వండి. సార్, என்னடி லுக்கு விடுற? என்ன யாரு நினைச்ச? ஆறுமுகம், சர்க்கிள் இன்ஸ்பெக்டர் ஆறுமுகம்.
ఏనే కొత్త సయ్యా ఇతను ఇంతకు మునిపే నీకు తెలుసా? టిఫిన్ ఇచ్చావా? టిఫిన్ ఇవ్వలేదు, ఆయనకి రెండు తగిలిచ్చా. ఊరు భగవంతుడా. అది తిన్నగైతే వస్తున్నాడు. సార్, ఇతను తెలియక ఏదైనా తప్పు చేసుంటే మీరు క్షమిస్తారని. நீ ஒன்னும் சொல்ல வேண்டாம். அந்த பொண்ணு ஓடி போயிட்டா போய் புடி. సార్ போங்கறல. ఓకే. நீ எங்கடா போற? Who are you? ఐఎమ్ కుమార్. ఈ రోజు మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. I am Circle Inspector Aru. గ్లాడ్ టు మీట్ యు. ఇలా చూడండి సార్, మీరు ఎవరో తెలియక మీ మీద చేయి చేసుకున్నాను. మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాంప్రమైజ్. ఎంతడా కాంప్రమైజ్? కాస్త చూసుకోండి సార్, విరిగిపోతుందేమో, అసలే గవర్నమెంట్ డబ్బు. గోడ బాగా గట్టిగా కట్టారు, గోడకేం కాలేదు. மிஸ் பண்றியா? మరి మీరు కొడుతుంటే నేను దెబ్బలు తినడానికి నేను ఏమైనా పిచ్చోన్నా? ఎంతో కష్టపడి పెంచిన ఒళ్ళు సార్ ఇది. సార్ పంచ్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఒప్పుకోను, కావాలంటే ట్రై చేసుకోండి. నా మీద దెబ్బ పడిందో పోలీసు వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తాను. చూసావుగా ఎలా బ్లాక్ చేశాను? వదిలితే నన్ను చంపేసేలా ఉన్నా. నన్ను వదలరా, వదలరా బాబు, వదలమంటున్నానా? చెప్తే అర్థం కదా. వదిలితే నీకు మంచిది, నాకు మంచిది. నా మీద చేయి చేసుకుంటే పోలీసు వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తానని చెప్పినా నువ్వు నా మాట వినలేదు. ஏய் வேண்டாம். விளையாடாத. నాకు తమిళ అర్థం కాదు సార్, అందుకే నేను మీకు తెలుగులో చెప్పాను. ஏய் வேண்டாம். சொன்னா கேளு. ஏய், అయ్యో సార్, ఎలాగో నాకు పోలీసు వాళ్ళని కుమ్మేస్తాడు, ఊతికి ఆరేస్తాడన్న పేరుంది. ఆ పేరు మీరు మార్చకండి సార్. ఎప్పుడైనా లోకప్లో నిద్రపోయారా? ఏయ్! ఎంత కంపు కొడుతుందో తెలుసా? ஏய் நான் லாக்கப்ல இருந்து வெளியே வந்துட்டா நின்ற அவசானமா புரிஞ்சுடா? తమరు ఎప్పుడు లోకప్ నుంచి బయటకు వస్తారో చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. ஏய் வேண்டாம் விளையாடாத. ஏய் సార్, వచ్చే వాళ్ళందరూ మీలాగా అరుస్తూ ఉండదు. ఫోన్ మోగుతోంది, మీకే అనుకుంటా. తీనా? ஏய் வேண்டாம், பிரச்சனையை பெருசாக்காத. ஏய் சொன்னா கேளு, அது எனக்கு வந்த போன்டா. హలో, ఆరుముఖం, నేనయ్యా ఎస్పీ. ఎస్పీ అంట. ஏய் நீ பேசாத, மரியாதை போன் கிட்ட கொடு. హలో, నేను ఎస్ఐ ఆరుముగాని సార్. రేపు గవర్నర్ విజయవాడ వస్తున్నారు, సెక్యూరిటీ అంతా బలంగా ఉండాలి. సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు. ఏయ్, ஏய் அது வந்து எஸ்பிடா, என் வேலை போய்டும். ఉద్యోగం ఊడుతుందా? ఉండి పొర బేవర్స్, పోకిరి, వెదవ, కుక్క, నక్క, పంది, కోడి. ஏய் டேய் రాస్కెల్. ఏమన్నావు? నువ్వు లాకప్ నుంచి బయటకు వస్తే నా అంత చూసేస్తావా? రేయ్ తమిళ పోయా, రేపు నీ తల్లో టోపీ ఉంటేనే కదా నా అంత చూసేది. రేపు ఎస్పీ ఆఫీస్ నుంచి నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది బాబు. డిస్టర్బ్ చేసేసానా? டேய் டேய் சாவியை கொடுத்துட்டு போடா. டேய் லாக்கப் திறந்துட்டு போடா. டேய் ఏదేమైతేనో సరైన సమయంలో అమ్మాయి ఎస్కేప్ అయింది, మంచిదయింది. ఎస్ఐ అడిగితే సిటీ అంతా వెతికి చూసాం, ఎక్కడా కనపడలేదని చెప్పండి. ఆ, సమస్య సాల్వ్ అయిందా? ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. అతను దేనికి లొంగడే. ఎలా లొంగ తీసుకున్నావు? నేనేం కూల్చేలేదు, సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి లాకప్ లో అరే వేశాను. భగవంతుడా, ఎంత పని నువ్వు చేసావు. వాడు నిన్ను ఊరికినే వదిలిపెట్టాడు. ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడు. అలా భయపడి నేను వెళ్ళలేను. ఇది చూడు, సమస్య పెద్దదవుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటానని చెప్తే ఓ పని చేస్తాను. ఏంటి? మా నాన్న నన్ను ఊరికి రమ్మంటున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. వీడికి భయపడి మాత్రం నేను వెళ్ళను. ఎలాగో పో, నన్ను ఇది వదిలితే కొడతావా చాలు. బయలుదేరు. కానిస్టేబుల్ సార్ లోపల అరుస్తున్నట్టున్నారు. మానుక్యం, కొంచెం ప్రశాంతంగా ఉండవయ్యా. ముందు వెళ్ళి వాడిని ఎస్కేప్ అవని, ఆ తర్వాత తెరిచి పెడదాం.